ఇక నలుగురు వైజాగ్ కార్పొరేటర్లు విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో ఇటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో మొత్తం 11 మంది టీడీపీలో చేరనున్నారు. జీవీఎంసీలో బలాబలాలపై అధిష్టానానికి పల్లా శ్రీనివాస్ ఇప్పటికే వివరించారు. మేయర్ మార్పు వ్యవహారాన్ని చేపట్టాల్సిందిగా పల్లా శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న కలెక్టర్ మేయర్ పై అవిశ్వాస నోటీసు ఇవ్వనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు 11 మంది కార్పొరేటర్లు అయితే ఇటు టీడీపీలో జాయిన్ అవబోతున్నారు. జాయినింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే విశాఖ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ కూటమి దాదాపుగా సిద్ధమైంది. ఇప్పటికే విశాఖపట్నం కార్పొరేషన్కి సంబంధించి కూడా దాదాపుగా 40 మంది బలంతో కూటమి భారీ మెజార్టీకి ఉంది. అయితే దానికి సంబంధించి ఈరోజు మరొక 11 మంది కార్పొరేటర్లు విశాఖపట్నం నుంచి విజయవాడ మొన్న రాత్రి చేరుకున్నారు. అయితే వారు నిన్న టీడీపీ నేత పల్లా శ్రీనివాసు లోకేష్ని కలవాలని ఆశించినా కానీ కుదరలేదు. ఈరోజు మరొక 4 కార్పొరేటర్లు విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. వీరంతా కూడా మరికొద్ది సేపట్లోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో చేరబోతున్నారు. త్వరలోనే విశాఖపట్నం కార్పొరేషన్కి సంబంధించి మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా కూటమి నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. దానిలో భాగంగానే జీఎంసీ బలాలకు సంబంధించి ఇప్పటికే కూటమి నేతలు లెక్కలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేయర్ మార్పు వ్యవహారాన్ని చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కావడంతో కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. దాదాపుగా ఇప్పటికే ఆ పార్లమెంటు పరిధిలో శాసనసభ్యులు, ఎంపీలు కూడా టీడీపీ కూటమికి చెందిన వారు కావడంతో విశాఖపట్నం కార్పొరేషన్ని కైవసం చేసుకునే దిశగా కూటమి నేతలైతే విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. విశాఖపట్నం కార్పొరేషన్కి సంబంధించి కూడా కమిషనరు, ఇన్ఛార్జి కలెక్టర్ ఇద్దరు ఒకరే కావడంతో కూడా అవిశ్వాస తీర్మానం నోటీసుని మేయర్కి రేపు అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కూటమికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకుంటున్న కూటమి తాజాగా విశాఖపట్నం కార్పొరేషన్పై కన్ను వేసింది. అది కూడా రానున్న 2-3 రోజుల్లోనే కూటమి ఖాతాలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.